హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే పర్ఫెక్ట్ అండ్ ట్రెడిషనల్ వేలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చేపలను తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి. చేపలని కొంచెం రాక్ సాల్ట్ వేసి కడుక్కుంటే చేపల స్మెల్ అనేది ఎక్కువగా రాదు. ఆ తర్వాత ఇలా మంచిగా కడుక్కున్న చేపలలో కొద్దిగా పసుపు అండ్ రుచికి సరిపడా కారం, కొద్దిగా సాల్ట్ అండ్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగానే మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టుకోవడం వల్ల చేప ముక్కలు అనేటివి చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా కుక్ అవుతాయి. ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ కొన్ని ఆనియన్స్, కొన్ని మెంతులు అండ్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఇంకా మనం సపరేట్గా ఏం మసాలా పేస్ట్ అనేది వేయం కాబట్టి ఇందులోనే అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు పక్కన పెట్టాలి. తర్వాత మన పులుపుకి తగ్గట్టు చింతపండును కూడా ముందే నానబెట్టుకొని ఇలా వాటర్ అనేది తీసుకోవాలి. ఆ చింతపండు వాటర్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న ఆనియన్స్, ధనియాలు వాటిని మంచిగా రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఈ కర్రీకి మనం రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ పేస్ట్ని మొత్తం రోట్లోనే వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇది దంచడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లోగానే దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా దంచిన తర్వాత అందులోనే ఒక 2-3 వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకొని మంచిగా వాటిని కూడా దంచుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా దంచుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇదే గిన్నెలో ఫిష్ ఫ్రై చేశాను కాబట్టి ఆయిల్ అనేది కొంచెం అలా కలర్ చేంజ్ అయి ఉంది. సో ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం పసుపు అనేది కొద్దిగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫిష్ని ఎక్కువసేపు కలపకూడదు. ఎందుకంటే ముక్కలు అనేటివి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కలపకూడదు. ఇలా అంత చింతపండు రసంని కూడా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో ఒక 2-5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు వాటర్ అనేది పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ ఫిష్ని ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు. ఎందుకంటే ఫిష్ తొందరగానే కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా
ఫిష్ కర్రీకి పట్టదు, కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇలా మంచిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఫిష్ని ఎప్పుడైనా సరే మనం మూత పెట్టి అస్సలకే కుక్ చేయకూడదు, ఎందుకంటే అలా చేస్తే ఫిష్ కర్రీకి ఉన్న టేస్ట్ మారిపోతుంది. సో మూత పెట్టుకోకుండానే ఫిష్ కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవుతున్న టైంలో లాస్ట్లో ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ముందుగానే మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతున్న టైంలోనే లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడు చేసుకున్నా ఇదే పద్ధతిలో చేసుకుంటే ఖచ్చితంగా సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ. ఈ కర్రీని ఎక్కువగా కలపకుండా ఇలా సైడ్ నుంచి తీసుకొని వేసుకోవాలి, లేదంటే ముక్కలు అనేటివి విరిగిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.